సార్ వాలంటీర్స్ మాకు న్యాయం జరగలేదంటూ కూడా ధర్నా చేస్తున్నారు. వాళ్ళు ధర్నా చేయడం కరెక్టేనంటారు మీరేమంటారు? కరెక్టే. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళకి వాలంటీర్స్ బాగానే ఇచ్చింది, జాబులు ఇచ్చి ఏదన్నా కానీ బాగానే చేసింది. మరి ఈ ప్రభుత్వం హామీలు ఇచ్చి వచ్చింది కదా, మరి వాళ్ళని పెట్టాలి కదా, మరి తీశారు. మరి వాళ్ళకేమో మన వరదలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు వాలంటీర్స్ బాగానే కష్టపడ్డారు. ఆ రేషన్ బోర్డులు ఉండగాబట్టే కదా అన్ని సప్లై అయ్యింది వాళ్ళకి. ప్రజా సమస్యల మీద మనం కూడా మాట్లాడాలి అప్పుడప్పుడు. అది హామీలు ఎక్కడ నెరవేరుస్తున్నాడు? ఆయన చెప్పిన హామీలు బాగానే ఉన్నాయి, మరి అవి నెరవేర్చాలి ఆయన కూడా. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు మంచి చేయాలి సార్, మెయిన్ అది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉంది, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు మంచి చేసేటేనే మళ్ళీ ప్రజాపాలన నిలబడింది, లేకపోతే మళ్ళీ ప్రజాపాలన పోయింది. వాళ్ళు గత ప్రభుత్వం హామీ వాళ్ళు చెప్పినన్ని చేశారు, మరి ఈ ప్రభుత్వం కూడా చేస్తారు. మీరు చేయట్లేదుగా. మరి వాళ్ళు చేయనప్పుడు ఏం చేస్తారు? 2,70,000 ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన, మరి వాళ్ళు రోడ్ల మీద పడ్డారుగా. మరి ఆయన 5,000 ఏమో 10,000 ఏమో చేశారు వాళ్ళు. మరి సచివాలయ ఉద్యోగాలనే తీసేస్తున్నాడు ఆయన. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? అయితే వాళ్ళని వాలంటీర్స్ని కొనసాగిద్దామన్నా కానీ రద్దు చేద్దామన్నా కానీ వాళ్ళ జీవోలోనే లేరని చెప్పేసి కూడా ఫస్ట్ ఎలా చెప్పాడండి హామీలు? ఫస్ట్ నువ్వు అధికారంలోకి వచ్చేటప్పుడు ఏం చెప్పావు? వాలంటీర్స్ని నేను ఉంచుతానన్నా. మరి ఇప్పుడు సచివాలయాలు వద్దు వాలంటీర్స్ కూడా తీసేస్తానంటే అది కరెక్ట్ కాదుగా. అన్నమాట నిలబెట్టుకోవాలి ఆయన కూడా. ఓవరాల్గా ఏమంటారు వాలంటీర్స్కి వాళ్ళ జాబ్లు ఇస్తే వాళ్ళు బాగానే ఉంటారు. వాలంటీర్స్ మాకు న్యాయం జరగలేదంటూ కూడా ధర్నాలు చేస్తున్నారు. నాకు తెలియదండి ఇలాంటివి. హోటల్ పని చేసేవాళ్ళంగా. పరిపాలన ఎలా ఉందంటారు? ఎవరిదంటారు? కూటమి పరిపాలన బాగానే ఉంది. పథకాల విషయంలో కానీ బాగానే ఉంది. కొంతమంది అంటే ప్రభుత్వం వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది పథకాలు రావట్లేదు అంటారు. బాగానే వస్తున్నాయండి, అంటే నిదానంగా వస్తాయి. ఇప్పుడే కదా ప్రభుత్వం వచ్చింది, నిదానంగా వస్తూ ఉంటాయి. గత ప్రభుత్వంలో ఎలా ఉంటుంది అంటారు? గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వమే కొద్దిగా పర్లా, అంటే నిదానంగా ఒక్కోటి ఇచ్చుకుంటూ వస్తున్నాం. మొన్న వరదలకి బాగానే ఇచ్చాడు నిండిపోగానే. మరి రేపు జనవరిలో అమ్మఒడి అన్నీ ఇస్తామంటున్నారు, అది చూడాలి కదా. వాలంటీర్స్ మాకు న్యాయం జరగాలంటూ కూడా ధర్నా చేస్తున్నారు. వాలంటీర్ కరెక్ట్ అండి. ఎదరకరండి చెప్పండి. వాలంటీర్స్ ధర్నాలు చేస్తున్నారు. చేసినా వాళ్ళు తప్పేం లేదండి, వాలంటీర్ కరెక్ట్, దానికి ప్రాబ్లం లేదండి. అది ఇంకేంటి ధర్మం దేనికి? పలానా ఏంటి ధర్మ అంటే మాకు అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు జీతం పెంచి కొనసాగిస్తామన్నారు. ఇస్తారు, నేను ప్రాబ్లం లేదు, ఇస్తా అన్నారు. 2 నెలలు ఇస్తా పెంచుతా అన్నారు, అది గ్యారెంటీ. అది దాని హామీ పథకం మేము ఇస్తున్నామండి. అది ఇక్కడే హౌస్, ఏం ప్రాబ్లం లేదండి. వాళ్ళు పెంచుతారు, మనం కంగారు పడి మనం మాట్లాడగదుగా చేస్తారు. ఒకటి చేసుకుని వస్తున్నారు. ఆ పింఛన్లు అన్నీ అయ్యండి చేస్తున్నారండి. అదండి. వాలంటీర్స్ మాకు న్యాయం జరగలేదంటూ కూడా ధర్నాలు చేస్తున్నారు. కరెక్టేనంటారా? మరి వాళ్ళకి ఏమన్నా 10,000 ఇస్తామని చెప్పారు బాబు గారు, మరి వాళ్ళకేమో ఇబ్బందులుగా ఉంటుంది. వాస్తవమే కదా అది. మరి ఎలా చేస్తాం, మరి ఏం చేస్తారో వాళ్ళని ఏదో విధంగా చూడాలి వాళ్ళని కూడా. అంటే ఒక్కడు నిదానికి చేసుకొస్తున్నారు కదా బాబు గారు కూడా. అంటే ఇప్పుడు చెప్పిన కొన్ని వృద్ధాప్య పింఛను ఆయన ఇస్తున్నారు కదా, ఇది కూడా నిదానికి ఇస్తారు. మరి ఈ అదే వచ్చే సంవత్సరం లోపల బస్సులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు కదా, ఫ్రీ బస్సులు. ఆయన్ని అలాగే గ్యాస్ కూడా ఇస్తానని చెప్తున్నారు కదా. గ్యాస్ ఎలా అనిపిస్తుందంటే ఇప్పుడు ప్రజలకి ఇవన్నీ ఒక్కొక్కడిగా నిదానికి ఇస్తే గవర్నమెంట్ బాగానే ఉంటుంది. అనుభవం ఉన్న ఆయన చంద్రబాబు గారు చేస్తాడు, నిదానం చేయగలరని మా నమ్మకం. వాలంటీర్స్ మాకు న్యాయం జరగలేదంటూ కూడా ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళు ధర్నా చేయడం కరెక్టేనంటారా? వాలంటీర్ అంటే ఎన్నికల ప్రచారాల్లో మాకు వేతనం కింద 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, తీరా వచ్చిన తర్వాత మమ్మల్ని కొనసాగించట్లేదు అంటారు వాలంటీర్. అంటే వాలంటీర్లు మా దగ్గర రావట్లేదండి, అది మాకైతే ఐడియా లేదు. కొనసాగిస్తున్నారుగా వాలంటీర్స్ రావట్లేదు, కానీ పథకాలు పడుతున్నాయి కదా. అదే మహిళలకి ఏదో 1,500 ఇస్తా అన్నారు, అవి కూడా వస్తాయి అంటున్నారు. గ్యాస్ బండ్లు కూడా ఇచ్చారు. ఇచ్చారండి. ఎలా అనిపిస్తుంది?
బాగానే ఉందండి. పథకాల విషయంలో కానీ ఎలా ఉందంటారు కూటమి ప్రభుత్వం పథకాలు? పథకాలు ఈ ప్రభుత్వంలో వస్తాయి అనుకుంటున్నాం. అంటే ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ అయింది, వస్తాయి. లేకపోతే వాళ్ళు రోడ్డుని పడతారు. మరి వాలంటీర్స్ కంటే సచివాలయం సిబ్బంది ప్రతి తారీఖున పెన్షన్లో 98%. మరి జగన్ గారు కూడా చేశాడు కదండి. జగన్ గారు కూడా ఈ పింఛన్లు బాగానే ఇప్పించాడుగా ఆయన కూడా. మేము కూడా టీడీపీ ఆఫీస్ చుట్టూ తిరగలేకుంటే మాకు కూడా పెన్షన్లు ఇంటికి వచ్చి ఇచ్చారు గత ప్రభుత్వం జగన్ పాలన. మాకు రేషన్ కార్డు రాలా. ఎన్నిసార్లు టీడీపీ హయాంలో రేషన్ కార్డు పెట్టినా మాకు రేషన్ కార్డు రాలా. వైసీపీ హయాంలో 2 రోజుల్లో రేషన్ కార్డు ఇంటికి వచ్చింది. జగన్ గారు చేశాడని చెప్పట్లా, ఆయన చేసిన పనుల గురించి నేను చెప్తున్నా. అది ఏ ప్రభుత్వమైనా ఒకటేనండి, ప్రజలకు మంచి చేస్తేనే నిలబడతారు, లేకపోతే నిలబడరు. ఇవాళ కూరగాయల రేట్లు కానీ ఏ రేట్లు కానీ అన్నీ ధరలు మండిపోతున్నాయి. మాలాంటి వాళ్ళం ఇల్లు లేక ఇన్ని అవసరాలు పడుతున్నాం తెలుసా. అద్దులు కట్టుకొని సరుకుల రేట్లు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. కూటమి ప్రభుత్వం వల్ల ఉపయోగం ఏం లేదు సార్. మాకైతే ఉపయోగం లేదు. ఉన్న ఫ్యాక్టరీ చెప్తున్నాను కదా, కూటమి ప్రభుత్వం వల్ల మాకైతే ఉపయోగం ఏమీ లేదు. ఇది పక్క. అంటే పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాము, నిత్యావసర ధరలు కూడా తగ్గిస్తున్నాము. ఎక్కడ తగ్గినాయి సార్ నిత్యావసర వస్తువులు? ఎక్కడ తగ్గినాయి మీరు చెప్పండి. ఆయన ఉన్నప్పుడేమో ఆయన చేతనేమో శ్రీలంక అన్నాడు, మరి ఈయన చేత హిందుస్థాన్ అయిద్దా లేదా పాకిస్తాన్ అయిద్దా? అంటే జగన్మోహన్ రెడ్డి మరి ప్రజలకు ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. మరి పథకాలు అమలు చేయాలంటే రాష్ట్ర డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేశాడు, ప్రజలకి వాళ్ళ అకౌంట్లో పడేటట్టుగా చేశాడు. ఎమ్మెల్యేలకు మంత్రులకు అందరినీ ఇవ్వకుండా ₹1 కూడా లంచం లేకుండా చేశాడు. ఈయన కూడా అలా చేస్తే బాగానే ఉంటుంది. మీరు ఈయన కూడా చేయమని చెప్పండి. మీరు ఈ పథకాలు మొత్తం మరి ఇంప్లిమెంట్ చేయడానికి మరి ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. ఖజానా చూస్తే ఖాళీగా ఎందుకు అవుతుంది సార్? ఖజానా ఖాళీ ఆయన చేయనప్పుడు అప్పులు పెరగలేదా? ఆయన కూడా చేశాడుగా 2014లో. ఆయన చేసినప్పుడు కూడా అప్పులు ఉన్నాయిగా. కరెంటు బిల్లులు ఎంత వచ్చినాయి చూడండి. యూనిట్కి ఎంత పెంచాడు? 600 రావాల్సిన కరెంటు బిల్లు 1100, 1200 వచ్చింది. మరి ఏంటి? మరి ఇవి కూడా చెప్పాలిగా. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 9 సార్లు పెంచారు కదా. 9 సార్లు పెంచి అంత రాలేదుగా మాకు. మరి ఈయన ఒకేసారి ₹3 పెంచాడు. యూనిట్కి ₹3 పెంచాడు కదా సార్. ట్యాక్సులు పెంచన్నాడు, ట్యాక్సులు పెంచాడు, అన్నీ పెరిగినాయిగా. ఏది వచ్చినా ప్రజలకు మంచి చేస్తేనే సార్. ఎవరైనా ప్రజలకు మంచి చేయకపోతే ఏది నిలబడతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. వెళ్తాడు, పోరాడతాం ఆయన. మరి ఇప్పుడు ఇదే మరి ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళడం వల్ల మరి వైసీపీ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? 90% పుంజుకుంటుంది సార్. 90% పుంజుకుంటుంది ఈసారి. ఇదే జగన్మోహన్ రెడ్డి కనుక అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక అక్కడి నుంచి పోరాడేవారు అంటారా? అలా రోడ్డు మీదకి రాకుండా ఇవ్వలేదుగా మరి ప్రతిపక్ష హోదా అయింది. అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే మినిమం 18 సీట్లు ఉండాలని చెప్పేసి ఆయన వెళ్ళలేదు మరి అసెంబ్లీకి. ఈయన వెళ్ళలేదు కదండి అసలు. అంటే మేము వెళ్తే మాకు మైకు ఎవరో మాకు ప్రతిపక్ష అది కన్ఫామే. అది వాళ్ళు మైక్ ఎవరు ఏమేవారు. గత ప్రభుత్వంలో కూడా చూసాం కదా, మైక్ కట్ చేసేవాళ్ళు కదా, మాట్లాడదు. సేమ్ అదే రిపీట్ అయిందని చెప్పి ఆయన వెళ్ళలేదు అనుకోండి. ఎలా ఉండబోతుందంటారు ఓవరాల్గా? మళ్ళీ వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాకు 40% ఓట్ బ్యాంక్ ఉందని చెప్పేసి. 40% ఓటు బ్యాంకు పక్కాగా ఉంది ఆయనకి. అధికారంలో రావచ్చు, చెప్పలేం. మేము చేసిన గత వైసీపీ ప్రభుత్వంలో మేము చేసిన పథకాలు ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారు కాబట్టే కదా సార్ 40% ఓటు% ఉంది. మరి కొంతమంది 40% ఓటు % ఉన్నా కానీ మరి 11 సీట్లకే పరిమితం అయిపోయింది. అది అంతా ఇంకా దేవుడు నిర్ణయించాలి. అది